అందరికీ నమస్కారం. నిన్న యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. ఏఐసిసి పిలుపు మేరకు అదేంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగంపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు ఆదివారం యాదగిరిగుట్టలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ చిత్రపటం, రాజ్యాంగ పుస్తకంతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను తీసుకున్నారు. సో ఇంకో ప్రోగ్రాం కూడా నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేంటంటే సన్న బియ్యం పథకం. సో దాదాపు ముఖ్యమంత్రి కానించి ఎమ్మెల్యేల వరకు ఈ పథకం అమలు గురించి సామాన్యమైన కుటుంబాలకు వెళ్ళి పరిశీలించి అక్కడ తినడం కూడా జరిగింది. ఈ పథకం గురించి చాలా మంది ఎమ్మెల్యేలు చాలా గొప్పగా ప్రశంసించారనమాట. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. సో ఇతను పంతంగిలో గ్రామానికి వెళ్ళి స్వయంగా చూడడం జరిగింది. చాలా అద్భుతమని కొనియాడడం జరిగింది అన్నమాట కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకం. సో బీర్లా ఐలయ్య కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ పథకాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది అనమాట. సో ఈ రెండు పథకాలు నిన్న కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. సో దీనిపై ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే అయిన బీర్లా ఐలయ్య గారి అభిప్రాయం ఒకటి తెలుసుకుందాం. హలో హలో అన్న ఇస్తున్నా. హలో చెప్పండి సార్, గుడ్ ఈవినింగ్ సార్. మొట్టమొదటిగా మీకు రెండు కార్యక్రమాలు నిన్న చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు సార్. అందులో ఒకటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒకటి, ఇంకొకటి సన్న బియ్య పథకం అనేది గ్రామాలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ప్రజలు కూడా అంటే దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. ప్రత్యక్షంగా ఈ రెండు కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు కాబట్టి మీ స్పందన అంటే వాళ్ళ ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మీ అభిప్రాయం మేరకు? ముందుగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది భారతదేశ ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి హక్కులను పరిరక్షించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 75 ఏళ్ల స్వతంత్రంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు కాబట్టి ఇలా ప్రతి పౌరుడు ఆ హక్కుల ద్వారా ఇలా భారతదేశంలో స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఆ రాజ్యాంగం మనుగడకి ఎప్పుడైతే ముప్పు వాటిల్లిందో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో గాని బయట గాని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే బాపు గారు హింస వద్దు అహింసతోటే స్వతంత్రం తెచ్చినటువంటి బాపు గారు ఆయన కలగనటువంటి ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో బాపు గారి ఆలోచన విధానం అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగంలో అన్ని హక్కులు భారతదేశంలో ప్రతి పౌరునికి ఏ విధంగా ఉన్నాయో వాటిని అట్నే పరిరక్షించుకోవాలి. ఇలా బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు, అణగారిన వర్గాలకు ఆ రాజ్యాంగ హక్కుల వల్లనే ఇలా అన్ని విధాల ఫలాలు అందుతున్నాయి కాబట్టి వాటికి ముప్పు వాటిల్తే మాత్రం ఏ ఒక్క పౌరుడు ఉపేక్షించలేదు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం చేపట్టడం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఈ దేశం సంపదను ప్రతి పౌరుడు అనుభవించాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హక్కులన్నీ భారతదేశ పౌరులకు అందాలి. ఏదో మళ్ళీ మతాల చేతుల్లో, దేని చేతుల్లో, పెత్తందారి చేతుల్లో రాజరిక వ్యవస్థ వద్దు, ప్రజాస్వామ్యం వద్దని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలా స్వేచ్ఛగా ఉన్నాం. ఈ స్వేచ్ఛను హరించాలని చెప్పి ఒక మతాన్నో కులాన్నో లేకపోతే ఒక రెచ్చగొట్టే భావ ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా బీజేపీ చూస్తుంది. ఇలా దేవుడు అందరికీ దేవుడే. కొంతమంది రామ్ అంటాం, మన అల్లా అంటాం, కొంతమంది యేసు అంటాం. భారతదేశ ప్రజల మీద భారతదేశంలో జీవించే హక్కు, రాజ్యాంగ ఉన్నటువంటి హక్కులను పొందే
పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా ఇచ్చినటువంటి ఆదేశాలను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ర్యాలీ ద్వారా ఎక్కడైతే అంబేద్కర్ చౌరస్తా ఉన్నా, గాంధీ విగ్రహం ఉన్నా అక్కడ దండేసి మన బాపు గారి గురించి ఏ రకంగా పోరాటం చేసి స్వతంత్రం తెచ్చిండు, వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఏ రకంగా మనం పరిపాలించుకోవాలి, ఏ రకంగా మన హక్కులను మనం కలగజేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర రాజ్యాంగం గురించి అదేవిధంగా కాన్స్టిట్యూషన్ కాపాడుకునే విధంగా గ్రామ గ్రామాల డప్పు సప్పులతోటి బాబు గారి ఫోటో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో, ఒక చేతిలో రాజ్యాంగం మొత్తం తిరిగి గ్రామ గ్రామాల అందరి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. మంచి స్పందన వస్తుంది. మన భారతదేశ ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. మన కాన్స్టిట్యూషన్ మనం రక్షించుకోవాలి. సార్ ఇంకోటి సార్, ఇది నిన్న మీరు ఇంకో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సన్నబియ్య పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ సామాన్యులు ఇంట్లో తినడం జరిగింది. మీరు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా రాజగోపాల్ రెడ్డి సార్ గాని ఇంకా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి చాలా స్వయంగా తిని చూసి ఈ పథకం చాలా అద్భుతమైన పథకం అని చాలా ప్రశంసిస్తుంది సార్. మీ అనుభవం ఎలాంటి సార్? నిన్న నిజంగా కూడా నా జీవితంలో ఇంత మంచి పథకాన్ని నేను చూడలేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం సాహసోపేతం చేయలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, ఏదైతే బీపీఎల్ బిలో పవర్టీ ప్రతి ఒక్కరు కూడా పేదోళ్ళంతా కూడా రోజు పండుగ చేసుకోవాలి. పండుగ నాడే సన్న బియ్యం కాదు, పేదోడి ఇంట్లో 360 రోజులు పండుగ వాతావరణం ఉండాలి. దళితులు తినే సన్న బియ్యం పేదోళ్ళు కూడా తినాలి. ఇది పేదోళ్ళకు ఒక వరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే విధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన నిజంగా చాలా గొప్పది. అంటే గతంలో ఈ పీడిఎఫ్ బియ్యం అంటే కంట్రోల్ రైస్ అనేది చాలా మంది గవర్నమెంట్ 40 రూపాయలు ఇచ్చి పెంచినా 10 రూపాయలకు 15 రూపాయలకు చాలా మంది అమ్ముకునే వాళ్ళు. మళ్ళీ అవి మళ్ళీ అవి ప్రభుత్వానికి వచ్చే బియ్యం అది రీసైక్లింగ్ అయ్యేది. ప్రతి పేదోడు ఒక 3-4 గ్రామాలలో వాళ్ళతో కూర్చొని అన్నం తిన్నాం. నిజంగా చాలా తుట్టేసింది. మంచిగా ఉంది. రైస్ ఫైన్ రైస్ బాగా వచ్చేసింది. ఆ రైస్ ప్రభుత్వం అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు బియ్యాన్ని తింటున్నాయంటే చాలా గొప్ప విషయం. 3 లక్షల మంది ఇవాళ దాన్ని లబ్ధి పొందుతున్నారు. నిజంగా పేదోడికి సన్న బియ్యం అనేది చాలా ఒక చరిత్రలో నిలిచిపోయే పథకం. అది మా గౌరవ ముఖ్యమంత్రికి. మీ అనుభవం ఎలాంటి సార్? మీరు తిన్న తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? స్పష్టంగా చాలా బాగుంది. నిజంగా నిన్న దళితుల ఇంట్లో కూర్చొని మా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఐలే అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటుంటే వాళ్ళు పర్సన్ అవుతారు. మేము సాధారణ పండుగ నాడు కూడా ఇట్లా తినకపోయేది, ఇలా రోజు మా ఇంట్లో పండుగ అవుతుందని చెప్పి వాళ్ళు అంటుంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి కుటుంబం కూడా అదే రకంగా 3 పూటల ఆ సన్న బియ్యం తిని ఆరోగ్యంగా వాళ్ళ కడుపు నింపుకోవాలి, పేదోడి కడుపు నింపాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టారు. నిజంగా భారతదేశంలో తొలిసారిగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి రాష్ట్రం చరిత్రలోకి ఎక్కే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలిచిపోతారు. పేదోళ్ళకు ఒక వరంగా, ఒక దేవుని లెక్క మా రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయారు. సార్ డెఫినెట్ గా సార్, ఈ 2 పథకాలు అంటే మీరు ఈ సన్నబియ్య పథకం ప్లస్ మీరు ఏఐసిసి పిలుపు మేరకు ఈ జై బాపు జై సంవిధాన్ జై ఈ పథకం కూడా, ఈ 2 కూడా చాలా సక్సెస్ఫుల్ గా మీరు మీ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. దానికి ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్ సార్. నాకు అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి బీర్ల ఐలన్న, ముఖ్యంగా మాస్ లీడర్, అల్లేరు నియోజకవర్గంలో మనోదం మాస్ లీడర్. సో ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉండే లీడర్ అంటే బీర్ల ఐలన్న. సో నాకు టైం కావాలన్నా అనగానే ఎమ్మటే కాల్ చేయి అని చెప్పి నాకు టైం ఇచ్చేందుకు థ్యాంక్ యూ అన్న. సో ఇది